హలో గైస్, అందరికీ ఒక కొత్త వీడియోలోకి అయితే నమస్తే. సో ఇవాళ మనం వచ్చేసి మన గప్పి అండ్ బెట్టాస్ యొక్క ఎక్వేరియంస్ అండ్ పాండ్స్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాం. సో బేసిక్గా మనం 1 ఫీట్ ట్యాంక్ మీ అందరికీ తెలుసు. నేను ప్రతి వీడియోలో ఏందో అర్థం కాదు కానీ ఒకసారి ఇందులో బెట్టా పెడితే ఒకసారి గప్పీస్ పెడతా, ఒకటైతే డిసైడ్ చేయలేకపోతున్నాను. బట్ ఇంకా నేను ఫిక్స్ అయింది ఏంటంటే ఇందులో గప్పీస్ అయితే ఉంటాయన్నమాట. సో బేసిక్గా నాకు చాలా అమౌంట్ ఆఫ్ గప్పీ గ్రాస్ అయితే దొరికింది దగ్గరలో ఉన్న పాండ్ దగ్గర అయితే. సో చాలా వరకు అయితే తీసుకొచ్చుకున్నాను నా టబ్స్ కన్నిటికి సరిపోయేలాగా. అండ్ ఎక్స్ట్రా కూడా నేను వెనకాల బ్యాక్ సైడ్ బాల్కనీలో అయితే ఒక టబ్లో పెట్టి కొంచెం కప్పి గ్రాస్ అయితే వేసినా గ్రో అవుతుంది అని చెప్పేసి, ఎప్పుడన్నా ఇవి ఇన్ కేస్ మెల్ట్ అయితే కనుక అది వాడుకోవచ్చు అని చెప్పేసి. సో గైస్, ఈ అక్వేరియంలో వచ్చేసి మనకు ఓన్లీ మేల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడే వేసిన, సో కొంచెం స్ట్రెస్ వల్ల పైకి అయితే వచ్చి ఆక్సిజన్ తీసుకుంటున్నాయి. 4 మేల్స్ ఉన్నాయి చూడొచ్చు. ప్లాటినం డంబో ఇయర్ కోయి అండ్ 24 క్యారెట్ గోల్డ్ అండ్ 2 ప్లాటినం డంబోస్ నా దగ్గర పుట్టి పెరిగిన ఫ్రైజ్ మేల్స్లా ఐడెంటిఫై అవుతున్నాయి. వాటి డంబోస్ కూడా చూడొచ్చు డెవలప్ అవుతున్నాయి స్లోగా. ఇంకా బాడీ కలర్ కూడా బ్లాక్ నుంచి ప్లాటినం అయితే అయిపోతుంది అనమాట. సో ఇందులో ఇంకా ఇవి 2 కాకుండా స్ట్రిమ్స్ కూడా ఉంటాయి, అవి కనిపించవు, ఎక్కడో వెనకాల ఉంటాయి అనుకుంటా. సో ఇది మెయిన్, మీ అందరికీ తెలుసు లైట్ కొత్తగా అప్గ్రేడ్ చేసిన. లుక్ చూడండి ఎంత బాగుందో లైట్ పెట్టాక. మనీ ప్లాంట్ గ్రోత్ కూడా చాలా బాగుంది అండ్ గప్పీ గ్రాస్ కూడా గ్రోత్ అవుతుందని కోరుకుంటున్నా లైట్ పెట్టా కాబట్టి. అండ్ ఇందులో ఉండాల్సిన బ్లాక్ సామరే బెట్ట ఇప్పుడు ఇందులోకి అయితే వచ్చింది. డోంట్ వరీ, దీనికి చాలా ఎక్కువ స్పేస్. జనరల్లీ బాట్లింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఈ దీంట్లో పెడితే ప్రాబ్లం ఏం లేదు. ఒక గప్పీ గ్రాస్ టైం కూడా వేసుకున్నా కొంచెం ఆక్సిజన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పేసి. సో పైన అయితే ఇవి 2 ఉన్నాయి. అండ్ గాయస్, ఇంకొక మేజర్ అప్డేట్ అనమాట. మన దగ్గర బయట అవుట్డోర్ టబ్ అనేది ఉండేది కదా, అది ఇప్పుడు వచ్చేసి ఇండోర్ అయితే చేసిన. సో చూపిస్తా చూడండి. లైట్ అయితే సేమ్ బయట ఉన్నదే. లోపలికి ఎందుకు తెచ్చానంటే బయట పెడుతుంటే కొంతమంది పిల్ల నాయలు అయితే లేపుకెళ్ళిపోతున్నారు. చాలా మంచి స్ట్రెయిన్ యొక్క బ్రూడర్స్ నా దగ్గర ఉండేవి, అవన్నీ అయితే తీసుకెళ్ళిపోయారు. ఇప్పటివరకు మీకు చెప్పలేదు. సో చాలా వరకు దొంగలిస్తున్నారని చెప్పేసి లోపల తీసుకొచ్చేసిన. సో ఇందులో అయితే ప్రస్తుతానికి ప్లాటినం రెడ్ టైల్ డంబోయర్ ఫీమేల్ ఒకటి ఉంది అండ్ 24 క్యారెట్ గోల్డ్ ఫీమేల్ ఒకటి ఉంది. ప్లాటినం రెడ్ టైల్ డంబోయర్ కోయి వచ్చేసి లోడెడ్ అయితే ఉందన్నమాట. సో ఎప్పుడు ప్రైస్ ఇచ్చినా సరే పర్లేదు, ఇందులో ఉంచవచ్చు. బికాస్ ఇందులో ఉన్న గప్పి గ్రాస్ చూడండి, మొత్తం టబ్లో అయితే నింపేసిన, ఘోరంగా అయితే ఉంది. సో ఇది యాక్చువల్లీ ఫుడ్ వేయడం కోసం నేనే వెనక్కి జరిపినా, లేకపోతే ఫుడ్ అయినప్పుడు ఇట్లా ముందుకే జరిపేస్తా, కొద్దిగా స్పేస్ అయితే వస్తుంది వాటికి. సో ఇదన్నమాట అవుట్డోర్ టబ్ వచ్చేసి లోపలికి అయితే పెట్టేసిన. అండ్ ప్లాటినం డంబో ఇయర్ ఫీమేల్స్ అనే ప్రెడిక్ట్ చేసినవి కూడా ఇందులో ఉన్నాయి. పక్కా చెప్పలేము ఎందుకంటే జువెనైల్స్ కాబట్టి. సో ఇదన్నమాట మెయిన్ అప్డేట్. పైన వచ్చేసి 2, కింద అవుట్డోర్ టబ్ వచ్చేసి ఇక్కడ తెచ్చేసిన. సో ఇది అప్డేట్. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.